హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సో ఎవ్రీ టైం చెప్పినట్టే ఈసారి కూడా ఒక టాప్ 3 మూవీ కంటెంట్స్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ముందు స్టార్ట్ చేసేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో బేసికల్ గా అన్నదమ్ముల మధ్య యుద్ధం పర్సనల్ గా జరుగుతుంది, బట్ ఈసారి ఏకంగా ప్రొఫెషనల్ గా జరగబోతోంది. సో అన్నదమ్ములు ఎవరో కాదు, మంచు ఫ్యామిలీలో మంచు విష్ణుకి మంచు మనోజ్కి పడట్లేదన్న విషయం మనకు తెలుసు. రీసెంట్ గా ఇదంతా కూడా చాలా పెద్ద ఇష్యూ అయ్యి కొద్దిగా తగ్గుతున్నటువంటి టైంలో ఈసారి ప్రొఫెషనల్ గా అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకోబోతున్నారు. సో క్లారిటీ ఏంటంటే యాక్చువల్ గా ఏప్రిల్ 25న మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదే టైంలోనే భైరవం, అదే మంచు మనోజు, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నటువంటి గరుడని ఒక రీమేక్ సినిమా అయినటువంటి భైరవం సినిమాను కూడాను ఏప్రిల్ 25నే రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారంట. సో యాక్చువల్లీ ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. సో ఈ క్రమంలో ఏప్రిల్ 25నే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. సో ఇన్ కేస్ ఇదేగా నడిచిందంటే మాత్రం అన్నదమ్ముల మధ్య యుద్ధం నిజంగానే పెరిగింది, పెద్దదైంది మాత్రం ఫిక్స్ అయిపోవచ్చు. సో కన్నప్ప సినిమాలో కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో యాక్చువల్ గా మోహన్ బాబు గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, కాజల్ అగర్వాల్, ప్రభాస్ అన్న, సో ఈ విధంగా కాస్టింగ్ అంతా ఎక్కువ ఉండేసరికి కన్నప్ప మీద కాస్త జనాలకు ఎక్స్పెక్టేషన్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి టీజర్, ట్రైలర్, సాంగ్స్ పరంగా కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మధ్యలో మంచు విష్ణు మాట్లాడినటువంటి మాటలు కాస్త ట్రోలింగ్ గురైనప్పటికీ మంచు మనోజ్ కి వీటితో పనేమీ లేదు. సో పర్సనల్ గానే మంచు మనోజ్ మీద జనాలందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో పర్సనల్ లైఫ్ లో ఆయన చేసినటువంటి సపోర్ట్ కానీ, మాట్లాడేటటువంటి మాట తీరు కానీ చాలా మందికి ఇష్టం. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ప్రొఫెషనల్ గా ఇద్దరు మూవీస్ గానీ క్లాష్ అయితే భైరవం సినిమాలో ఏకంగా 3 హీరోలు, సో నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ మెయిన్ హీరో వస్తున్నటువంటి సినిమాలో నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ కాస్త ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. సో తమిళ్లో సూరి హీరోగా వచ్చినటువంటి గరుడన్ సినిమా రీమేక్ అనే విషయం అందరికీ తెలుసు. తమిళ్లో అది సూపర్ హిట్ గా నిలిచినటువంటి సినిమా. సో తెలుగులో ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగానే కొన్ని మైనస్ ని కంప్లీట్ చేసుకుని తెలుగులో తీసుంటారని నమ్మకంతో ఉన్నారు. అండ్ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ పరంగా కూడా భైరవం సినిమాకి మంచి అటెన్షన్ అయితే దొరికింది. సో ఈ టైంలో ఈ 2 సినిమాల మధ్య క్లాష్ పడితే ఏ హీరో గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అన్న తమ్ముడా? సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సెకండ్ కంటెంట్, ప్రభాస్ అనే హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సినిమా స్పిరిట్. ఈ సినిమాకి సంబంధించి మేలో షూటింగ్ స్టార్ట్ చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ కండిషన్ కూడా పెట్టారు. సో ఈ సినిమాకి సంబంధించి కాస్త స్టోరీ అనేది లీక్ అవుతుంది అనమాట, మేబీ ఇలానే ఉండొచ్చు అని. సో యాక్చువల్లీ విషయం ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మనకి ఈ సినిమాలో ప్రభాస్ అని కనిపించబోతున్నాడు. అంటే రిలీజ్ అయినటువంటి కొన్ని గ్లిమ్స్ లో కాస్త రఫ్ గా ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా స్టార్టింగ్ లో చాలా సిన్సియర్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. సో ఆయనకు ఒక భార్య అండ్ అలానే పిల్లలు ఉంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో విలన్ తో తలపడాల్సి వస్తుంది. సో విలన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అండ్ విలన్ ఎలా దెబ్బ కొట్టాడు అనేటువంటి కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రాబోతోంది అని చెప్పి ప్రెసెంట్ ఒక స్టోరీ అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడతాను. సో యాక్చువల్లీ చూసుకున్నట్లయితే తమిళ్లో విజయ్ అండ్ సమంత నటించినటువంటి తేరీ మూవీ కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ సినిమా రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా బేబీ జాన్ అని హిందీలో తీశారు. సో అక్కడ డిజాస్టర్ అయింది. సో సేమ్ కథతో రాబోతోందా, సందీప్ రెడ్డి వంగ నిజంగా ఇలానే తీయబోతాడా అనే డౌట్ చాలా మందిలో ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది ప్రెసెంట్ లీక్ అయినటువంటి కథ మాత్రం ఇదే కథ అని ఎవరికి చెప్పలేము. బట్ కొంతమంది గెస్ట్ చేస్తారు కదా, కొన్ని ఫోటోలు చూసి ప్రిడిక్ట్ చేస్తారు మన వాళ్ళు, చాలా మేధావులు కాబట్టి. సో ఈ క్రమంలో స్పిరిట్ యొక్క స్టోరీ ఇదే అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి. ఇక థర్డ్ వన్, సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే పాన్ ఇండియన్ సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కోలీవుడ్ టాలీవుడ్ సంబంధం లేకుండా స్టార్ హీరోలు అందరినీ తీసుకొచ్చి, ముఖ్యంగా ఒక సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరినీ తీసుకొచ్చి సినిమాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జైలర్ సినిమాని, విక్రమ్ సినిమాని మనం అలానే చూసాం. సో నెక్స్ట్ ఎల్సీయూలో లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో రాబోతున్నటువంటి కూలీ సినిమాలో కూడా మనం ఇదే చూడబోతున్నాం. సో యాక్చువల్లీ తమిళ తలైవా అయినటువంటి రజనీకాంత్ గారు, తెలుగులో అగ్ర కథానాయకుడు అయినటువంటి నాగార్జున గారు, హిందీలో సైలెంట్ గా ఉండేటటువంటి అమీర్ ఖాన్ గారు, సో ఒక సినిమా చేయాలంటే 10-15 సార్లు ఆలోచించేటటువంటి ఉపేంద్ర గారిని, ఈ 4 స్టార్ యాక్టర్స్ అందరినీ కలిపి ప్రెసెంట్ కూలీ అనేటటువంటి సినిమా తీయబోతున్నారు లోకేష్ కనగరాజ్. సో ఇక్కడ కొన్ని దగ్గరలో చూసుకున్నట్లయితే మామూలుగానే స్టార్ హీరోస్ ని మూవీస్ లో ఇంక్లూడ్ చేసేటప్పుడు కాస్త టెన్షన్ అనేది ఉంటుంది, బాగా వియర్డ్ గా బిహేవ్ చేస్తారు సమ్ టైమ్స్. బట్ లోకేష్ కనగరాజ్ ని ఎక్కడ చూసినా చాలా సైలెంట్ గా, చాలా కూల్ గా కనిపిస్తున్నారు. సో కూలీ సినిమాకి సంబంధించి ఆయన చాలా కూల్ గా కనిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ పరంగా ఎవరెవరికి ఏ పోర్షన్స్ కావాలి, ఎవరెవరు ఏ టైంలో షూటింగ్స్ రావాలనే విషయాన్ని పర్టికులర్ గా పేపర్ మీద రాసేసి పెట్టుకున్నారని చెప్పి టాక్ అయితే నడుస్తోంది. సో ఓవరాల్ గా రీసెంట్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ లోనే కూలీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ని అండ్ తలైవ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ని రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా కూలీ సినిమాలో గోల్డ్ ని ఎలివేట్ చేస్తూ మాఫియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని అయితే మనకి ప్రెజెంట్ చేయడం జరిగిందనమాట ఆ కూలీ యొక్క టీజర్ లో. సో ఓవరాల్ గా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో రాబోతున్నటువంటి
రాబోతున్నటువంటి ఈ సినిమా మీద జనాలందరికీ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి గల కారణం సో కాస్టింగ్ పరంగా లోకేష్ కనగరాజ్ ఎలా మేనేజ్ చేయబోతున్నాడు, ఇంతమంది స్టార్ హీరోని ఎలా తీయబోతున్నాడు. దీని తర్వాత తీసుకున్నట్లయితే మన కార్తీక్ గారి సినిమా అయినటువంటి ఖైదీ 2, ఇక దాని తర్వాత రోలెక్స్ పార్ట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత విక్రము, లియో. సో ఈ విధంగా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఓవరాల్ గా లైఫ్ మొత్తాన్ని కూడా ఎల్సీలోనే పెట్టేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడే కనిపించినటువంటి ఈ 4 స్టార్ హీరోస్ లో అంటే అమీర్ ఖాన్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, అండ్ ఉపేంద్ర గారు. సో వీళ్ళందరి మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి మనందరికీ. సో వీళ్ళలో ఎవరి క్యారెక్టర్ మాస్ గా రఫ్ గా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ హీరో రజనీకాంత్ గారే అని చెప్పగలమా అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం మీ ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇవన్నమాట ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాప్ 3 కంటెంట్స్. సో ఈ కంటెంట్స్ మీకు ఎలా అనిపించిన అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ముందు వీడియోకి అయితే లైక్ చేసి సో మరో మంచి అప్డేట్ ఇచ్చేటటువంటి మూవీ కంటెంట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తారు. అంటిల్ దెన్ బై బై.